జగన్‌కి వ్యతిరేకంగా ఉండేటువంటి అటాకింగ్ ఆ స్థాయిలో ఉంటుంది. జగన్ మీద ఎవరు మాట్లాడినా, ఎక్కడో సందులో ఉన్న సుబ్బయ్య మాట్లాడినా కూడా పేపర్‌లో ఒక బాక్స్ కట్టి మరి వార్తలు ఇట్లా ప్రాక్టికల్‌గా. జగన్ మీదన మనకేంటంటే ఇక్కడ దాదాపుగా తనకి సాక్షి ఒకటి ఉంది. పేపరు, ఛానలు. అరే ఇటు వీళ్ళకి ఒక అరడజన్ ఛానళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ నెట్వర్కింగ్ అటాక్ అన్నటువంటిది సోషల్ మీడియా అటాక్ కూడా సీరియస్గా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న లాజిక్ అనిపిస్తున్నది ఏంటంటే వైసీపీ గేమ్ ప్లే చేస్తుంది షర్మిలతో అనుకుంటున్నా. షర్మిల దాని మీద అగ్రెసివ్ అటాక్ చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ షర్మిలని అడ్డుపెట్టి ఒక గేమ్ నడుపుతోంది అనేది నాకు డౌట్. వైసీపీని గేమ్ నడుపుతుంది. చంద్రబాబు నాయుడు దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లా, లోకేష్ దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లా, పవన్ కళ్యాణ్ దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లేదు. వాళ్ళు విమర్శించినప్పుడు చిన్న టైటిల్ వేసి వదిలేస్తున్నారు, లేకపోతే చిన్న ఖండన దానికి నడుస్తుంది. ఈనాడుకో జ్యోతికో కౌంటర్. కానీ షర్మిల దాని మీద విపరీతమైన అటాక్ చేస్తున్నారు. అది దాని వెనకాల నాకైతే కనిపిస్తున్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటందుకోసం వీళ్ళు షర్మిల వాడుతున్నారు అనిపిస్తుంది.